బేసిక్గా ఈ మధ్యలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ మూవీస్ అంటే రెండు. ఒకటి రాజాసాబ్, ఇంకోటి శంకర వరప్రసాద్ గారు. సో చాలామంది సినిమా చూసిన తర్వాత నన్ను ఫ్రీక్వెంట్లీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, రాజాసాబ్ బాగుందా, శంకర వరప్రసాద్ గారు బాగుందా అని. గాయస్, నేను చెప్పేది అయితే ఒకటే, రెండు కూడా డిఫరెంట్ జానరాస్. రాజాసాబ్ వచ్చేసరికి హర్రర్ ఫ్యాంటసీ సైఫై జానరా, అండ్ అలాగే మన శంకర వరప్రసాద్ వచ్చేసరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ జానరా. సో రెండు జానరాస్ క్లబ్ చెయ్యొద్దు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి హర్రర్ సైఫై థ్రిల్లర్ జానరా అంటే బాగా ఇష్టం, అలాంటి వాళ్ళకి రాజాసాబ్ బాగా నచ్చింది. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళ కామెడీ మూవీస్ అంటే ఇష్టం, అలాంటి వాళ్ళకి మన శంకర వరప్రసాద్ నచ్చింది. సో ఇప్పుడు కామెడీ వాళ్ళకి ఇది నచ్చిద్దా, లేదంటే థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చదా అని చెప్పి అంటే అదేం లేదు. కామెడీ మూవీని ఎవరైనా చూడొచ్చు, కానీ థ్రిల్లర్ మూవీస్ మాత్రం బాగా బ్రెయిన్ పెట్టి చూడాలి, అది నేను అనేది. ఎందుకంటే కామెడీ మూవీస్కి లాజిక్స్ అవసరం లేదు, కానీ థ్రిల్లర్ మూవీకి లాజిక్స్ కావాలి. అండ్ మన బ్రెయిన్ కూడా యూస్ చేసి ఇది ఎందుకు జరిగింది, ఇది ఎలా జరుగుద్దా, అవునా అన్నట్టుగా మనల్ని ఆలోచింపజేసిద్ది. సో రెండు కూడా వేరే జానరాస్, రెండింటిని కూడా క్లబ్ చేసి కిచిడి అయితే చేయకండి. రెండు కూడా డిఫరెంట్. సో రెండిట్లో ఏది బాగుంది అంటే నాకైతే రెండు నచ్చాయి. కామెడీ పరంగా శంకర్ వరప్రసాద్ గారు నచ్చింది, అండ్ సైఫై థ్రిల్లర్గా మన రాజాసాబ్ కూడా నచ్చింది. రెండు కూడా నచ్చాయి. ఎందుకు అంటే రాజాసాబ్ చాలా డిఫరెంట్ స్టోరీ అనిపించింది, మన శంకర్ వరప్రసాద్లో నాకు స్టోరీనే కనిపించలేదు. అది జస్ట్ కామెడీ వేలో వెళ్ళిపోతుంది, దీంట్లో లాజిక్స్ చూడాల్సిన అవసరం లేదు. అండ్ దీంట్లో లాజిక్స్ చూసినా కూడా ఇది నిజమే కదా అని కొన్ని సీన్స్లో అనిపించింది. నేను రాజాసాబ్లో డిసప్పాయింట్ అయిన విషయం రెండు. ఒకటి, అనవసరమైన ల్యాక్ కామెడీ సీన్స్, అండ్ రెండోది, నేను ఆ ఓల్డ్ గెటప్ ప్రభాస్ గారి గురించి ఎగ్జైట్ అవుతా మూవీకి వెళ్ళాను. అది నేను వెళ్ళినప్పుడు కాకుండా వీళ్ళు తర్వాత చూసుకుని టెక్నికల్ ఇష్యూ వల్ల రాలేదు, అది ఇది అని చెప్పి సొల్లు రీజన్స్ చెప్పి తర్వాత రిలీజ్ చేశాడు. ఇప్పుడు 1000 రూపాయలు 500 పెట్టి చూసిన వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ, నాకు అర్థం కాదు. ఏమన్నా ఉంటే ముందు చూసుకోవాలి. ఇదైతే టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే ఈ మూవీకి సంబంధించిన టీం కానీ వీళ్ళ రెక్లెస్నెస్ వల్లే జరిగింది అని చెప్పి నేనైతే అంటా. కానీ దాని గురించి అయితే నేను మూవీని తప్పు పట్టను, ఎందుకంటే మూవీని నేను చూసిన తర్వాత నాకు ఆ క్లైమాక్స్, ఆ చూపించిన విధానం, నాకు అదంతా కూడా చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ చెప్పా, ఈ మూవీ సైఫై జానరాలో నాకు చాలా బాగా అనిపించింది. ఒక ఈవిల్ విలన్ని ఇలా కూడా చూపించొచ్చా మైండ్ గేమ్తో ఆడుకునేటట్టు అన్న పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి మూవీస్ తెలుగులో రావడం అరుదు, ఒకవేళ వచ్చినా కూడా పెద్ద హీరోస్ చేయడం అనేది చాలా రేర్. సో ఇలాంటి వాటిని కూడా ఎంకరేజ్ చేద్దాం, అది. సో రెండిట్లో ఏది నచ్చిందంటే నాకు రెండు నచ్చాయి. సో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు సిటీ మార్ శివ.